భారత్ ఇప్పుడు సుస్థిర దేశంగా తన ఆధిపత్యాన్ని చేసుకుంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర పోటీ కొత్త ఆందోళనకు తెరలేపుతున్న తరుణంలో ఈ సమయంలో దక్షిణాసియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అణు వార్హెడ్ల సమీకరణలో భారత్ తన పొరుగు దేశం పాకిస్తాన్ను అధిగమించింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం భారత్ తన అణు సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటుండగా, మరోవైపు అగ్రరాజ్యాల మధ్య ఉన్న కీలక అణు నియంత్రణ ఒప్పందం ముగింపు దశకు రావడం ప్రపంచ భద్రతపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోంది. మరోవైపు ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ తాజా అంచనాల ప్రకారం 2025 నాటికి భారత్ వద్ద అణు వార్హెడ్ల సంఖ్య 180కి చేరింది. గతేడాది ఈ సంఖ్య 172గా ఉండగా తాజాగా మరో 8 వార్హెడ్లను సమకూర్చింది. అదే సమయంలో పాకిస్తాన్ వద్ద అణ్వస్త్రాల సంఖ్య 170 వద్దే స్థిరంగా ఉంది. అణ్వస్త్రాల విషయంలో రష్యా, అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా చైనా వద్ద 600 వార్హెడ్లు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా కూడా అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో ఉన్నాయి. పాకిస్తాన్తో పాటు ముఖ్యంగా చైనా నుంచి ఎదురవుతున్న భద్రతాపరమైన సవాళ్లే భారత్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గతంతో పోలిస్తే భారత రక్షణ రంగం పటిష్టంగా ఉంది. ఇందుకోసం ఎప్పటికప్పుడు భారత్ తన రక్షణకు సంబంధించిన ఆయుధాలు, ఇతర అంశాలపై అధిక ప్రాధాన్యమిస్తోంది. గతంతో పోలిస్తే ఇండియా రక్షణ బడ్జెట్ కూడా గణనీయంగా పెంచింది. ఇటీవల కాలంలో ఏర్పడుతున్న సరిహద్దు సమస్యలు, అలాగే దాయాది దేశం పాక్తో ఉన్న సున్నిత సమస్యల దృష్ట్యా భారత్ రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. తాజాగా క్షిపణి పరీక్షలు కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక చైనాలోని సుదూర ప్రాంతాలను సైతం లక్ష్యంగా చేసుకోగల దీర్ఘశ్రేణి క్షిపణులపై భారత్ దృష్టి సారించింది. ఒకే క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించగల మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తోంది. మరోవైపు సాంప్రదాయ సైనిక శక్తిలో తనకంటే పెద్దదైన భారత్ను నిలువరించడమే లక్ష్యంగా పాకిస్తాన్ తన అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. భారత్ మొదటగా అణుదాడి చేయబోమనే విధానానికి కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నా 2019లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఈ విధానంపై కొంత అనిశ్చితిని సృష్టించాయి. అయితే పాకిస్తాన్ మాత్రం ఇలాంటి విధానాన్ని అధికారికంగా ప్రకటించలేదు. గతేడాది మే నెలలో ఇరు దేశాల మధ్య 88 గంటల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు, అణు దేశాల మధ్య చిన్నపాటి ఘర్షణలు కూడా ఎంతటి పెను ప్రమాదానికి దారి తీయగలవో గుర్తు చేశాయి. ఏది ఏమైనప్పటికీ భారత రక్షణ రంగం ఇతర దేశాలతో పోలిస్తే అత్యంత పటిష్టవంతంగా ఉందన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికిప్పుడు ఎలాంటి ఘటనలు జరిగినా సమర్థంగా ఎదుర్కొనే సత్తా భారత్కు ఉందని అందరికీ తెలుసు. ఇక ఈ పరిణామాలు జరుగుతున్న తరుణంలోనే అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల మధ్య ఉన్న న్యూ స్టార్ట్ అణు ఒప్పందం వచ్చే వారం ఫిబ్రవరి 4తో ముగియనుంది. దీనికి ప్రత్యామ్నాయ ఒప్పందం కుదరకపోవడంతో గత 50 ఏళ్లలో ఇరు దేశాల మధ్య అణ్వాయుధాలపై ఎలాంటి పరిమితులు లేని పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారి కానుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కొత్త అణ్వస్త్ర పోటీకి దారితీయవచ్చని, ఇరుపక్షాల వ్యూహాత్మక ప్రణాళికలు, అనిశ్చితి, తీవ్ర పరిణామాల అంచనాల ఆధారంగా నడిచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు అమెరికా తన అణ్వస్త్రాలను తగ్గిస్తుండగా ఇప్పుడు రష్యా, చైనా, భారత్, పాకిస్తాన్, యూకే వంటి దేశాలు తమ నిల్వలను పెంచుకోవడం ప్రపంచ భద్రతకు కొత్త సవాలుగా మారింది. ఏదేమైనప్పటికీ భారత్ తన విధానాలను అంతర్జాతీయ సమాజ వేదికలపై స్పష్టంగా పేర్కొంటోంది. సరిహద్దు సమస్య, ఇతర సున్నిత సమస్యల దృష్ట్యా భారత్ తన రక్షణ రంగాన్ని పటిష్టం చేసుకుంటున్న సంగతి ప్రపంచ దేశాలకు తెలుసు.